కార్తీక దీపారాధన, కాకర హారతి, దీనికి సంబంధించిన విశేషం ఏమిటంటే కార్తీక మాసం పునస్కరించుకొని ఈ 15 రోజులు కూడా మేము కార్తీక స్నానాలు చేసాము। रोज सकाळी राम मंदिर बनी, रोज सकाळी 4 ते 5 टाइम आले आम्ही। हे मंदिर झालं तेव्हापासून खूप चांगलं वाटायले आम्हाला। సనాతన శాస్త్రం ప్రత్యేకంగా అన్ని విధాల సహిస్తూనే పనిచేస్తుంది। కార్తీక మాసంలో ఈ దీపాలు వెలిగించడం జై శ్రీరామ్। హరిహరుల మాసమైనటువంటి కార్తీక మాసంలో విశేషంగా కార్తీక దీపారాధన, కాకడ హారతి, దీనికి సంబంధించిన విశేషం ఏమిటంటే శాస్త్రానుసారంగా కార్తీక మాసంలో మనకు ప్రకృతి పరములో నిత్యము కనిపించేటటువంటి దేవతలు సూర్యచంద్రులు। అయితే ఈ సూర్య భగవంతునికి కార్తీక మాసంలో కొంచెం జ్వాల అనేది, ఉష్ణత అనేది తక్కువగా ఉంటుంది అని శాస్త్ర సమ్మతము। అయితే ఈ కార్తీక మాసంలో ప్రత్యేక దీపారాధన చేసి, దీపాలంకరణ చేసి వేల సంఖ్యలో కానీ లక్షల సంఖ్యలో కానీ దీపారాధన చేస్తూ ఉంటారు, కార్తీక దీపోత్సవం అనుకుంటా। అయితే ఈ దీపోత్సవం ద్వారా ఆ యొక్క సూర్య భగవంతునికి మనం ఆరాధన చేసినట్టు అవుతుంది। అదేవిధంగా మనము ఆ యొక్క సూర్య భగవంతుని ద్వారా పొందేటటువంటి అన్ని శక్తులు, మనము సైన్స్ ప్రకారం పోతే విటమిన్ డి అని అంటారు। చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళకి ఎండలో పడుకోబెట్టండి పొద్దున అంటే కారణం అదే। అయితే ఈ కార్తీక మాసంలో ఆ విటమిన్ డి అనేది తక్కువ ఉంటుంది సైన్స్ పరంగా పోతే। ఆ విటమిన్ డి అంతా కూడా ఈ దీపారాధన ద్వారా వస్తుంది। కాబట్టి మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఒక సామాన్య శాస్త్రం సంబంధించి, అదేవిధంగా సనాతన శాస్త్రం ప్రత్యేకంగా అన్ని విధాల సైన్స్తోనే పనిచేస్తుంది। కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపారాధన చేస్తూ ఉన్నాం। ఈ యొక్క దీపారాధనలో భాగంగా ఈరోజు రామాలయంలో ఆకాశ దీపం కూడా వెలిగించడం జరిగింది ధ్వజస్తంభంలో। అయితే ఈ విధంగా చేస్తే గ్రామంలో పాడి పంటలు కానీ, సుఖ సంతోషాలు కానీ, అష్టసోజాలు కానీ యథావిధిగా అందరికీ కూడా కలుగుతాయని ఒక శాస్త్ర సమ్మతం। కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాం। భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఈ యొక్క కార్యక్రమము ప్రతి ఏటా అంచెలంచెలుగా పెరుగుతూ ఈ కార్యక్రమం నిర్వహిద్దామని అనుకుంటున్నాం। అదేవిధంగా పొద్దున 4 గంటలకు కూడా కాకర హారతి కార్యక్రమంలో కూడా 150 నుంచి 200 మంది మనకు ప్రతిరోజు కాకర హారతి భాగంలో హారతిస్తున్నారు। అందరికి కూడా ఆ భగవంతుడు సుఖ సంతోషాలు కలిగించాలని పరమాత్మను కోరుతూ జై శ్రీరామ్। అయితే మాత్రం మంగళార్థం తీసుకొని కొంచెం पूजान् करिष्यामि तावत् भवान् दीपदेवताभ्यो नमः। शुभं कुरुत्वा कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तुते। दीपदेवताभ्यो नमः। दीपराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिप्रचोदयात्। अक्षतలు వేసేయండి। बोलो प्रभु रामचंद्र भगवान की जय, गोपाल कृष्ण भगवान की जय। हाँ, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय राम जय राम, श्री राम जय राम जय जय राम, जय जय राम जानकी राम, जय जय राम जानकी राम, पावन नाम पट्टाभिराम, पावन नाम पट्टाभिराम, श्री राम जय राम जय जय राम, ओम श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। वेरी गुड। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम
फोटोवा अरे गोलो जय श्री राम కార్తీక మాసం పునస్కరించుకొని ఈ 15 రోజులు కూడా మేము కార్తీక స్నానాలు చేశాము. ఈ కార్తీక స్నానంలో భాగంగా రోజు ప్రొద్దున మేము 4 గంటలకు చల్లటి నీళ్ళతో స్నానాలు చేసి దీపదానాలు చేసి రోజు రామాలయంలో దీపారాధన చేసుకొని శ్రీరాముని దర్శించుకున్నాము. కాకడ హారతి కూడా ఇచ్చాము. ఈ 15 రోజులు కూడా నియమ నిష్టలతో చల్లటి నీళ్ళతో స్నానాలు చేసి రోజు కూడా శ్రీరాముని గుడిలో కాకడ హారతి ఇచ్చాము. ఈ రోజు శ్రీరాముని భక్తి పరవశంలో ఉండి మా గ్రామం మొత్తం కూడా దీపారాధన చేశాము. ఆఖరి రోజున మహా అన్నదానం కూడా చేస్తున్నాము. దానికి మా ఊరి ప్రజలు గ్రామ ప్రజలు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఎవరెవరు వారికి తోచిన విధంగా పత్తి సహాయం చేసి మా ఊరి రామాలయానికి సహాయపడుతున్నారు. ఈ రోజు కార్తీక దీపోత్సవం ఆకాశ దీపాన్ని కూడా వెలిగించాము. మా ఊరి రామాలయం పంతులు గారు విశాల్ పంతులు గారి ఆధ్వర్యంలో కాకడ హారతి కూడా రోజు उदయం ఇస్తున్నాము. ह्या कार्तिक मासामध्ये आम्ही 15 दिवस झाले काकड आरतीचा कार्यक्रम करत आहे. आम्ही रोज सकाळी राम मंदिर बनी रोज सकाळी 4 ते 5च्या टायमाला आम्ही रोज काकड आरतीची आरती करत आहोत. आज का आहे दिव्याचा कार्यक्रम ठेवले आम्ही काकड आरतीचा दिव्याचा कार्यक्रम ठेवले आहे. शनिवारी लास्ट जेवण आराधन गावाला आम्ही देणार आहे. गावाचे लोक सगळे मिळून सगळेजण कापूस ज्याला जे वाटलं धान्य पैसे का द्यायचं राहिले ते देऊन आम्ही शनिवारी गावामध्ये जेवणाचा कार्यक्रम ठेवला आहे. काकड आरतीचा कुसलापूरचे विशाल पंतुल आम्हाला बामण आहे. त्या बामणानं आम्हाला कसं सांगितलं तसं आम्ही केलं आहे. आखरी दिवस आमचा शनिवारी काकड आरतीचा आहे. धन्यवाद. कार्तिक मंदिर झालं तेव्हापासून खूप चांगलं वाटायले आम्हाला. का म्हणजे इथं पूजा पुरस्कार खूप व्हायले. कार्तिक महिन्यामध्ये खूप चांगलं वाटायले. आणि शनिवारी दहीहंडी आहे. दिवाळीपासून अमावस्यापासून सकाळी काकड आरती आणि संध्याकाळी आरती रात्री भजन हे सगळं चालू आहे आमच्या कपरल्याला. तामसी मंडळाने कपरल्याला हे चालू आहे. आणि शनिवारी दहीहंडी आहे. ఈరోజు రామాలయం మందిరం కప్పర్లలో దీపారాధన జరిగింది.
ఈ దీపారాధన కార్తీక మాసంలో ఎందుకు జరుపుకుంటారో తెలుసా? మన చనిపోయిన పెద్దలందరూ కార్తీక మాసాన మన ఇంటికి రావడానికి చూస్తారు కాబట్టి వాళ్ళకు వెలుతురునియడానికి ఈ దీపారాధన చేస్తాము. కార్తీక మాసంలో ఈ దీపాలు వెలిగించడం శుభకరం. కార్తీక దీపం వెలిగించండి. మీరు వేసుకున్నా